గైస్ కార్ ప్రైజెస్ గురించి మీరు చూసే ఆఖరి వీడియో ఇదే కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫుల్ క్లారిటీతో మీరు ఏ వేరియంట్ కొనాలన్నా, మీరు ఏ కారు కొనుక్కోవాలన్నా సరే దానికి ఆన్ రోడ్ ప్రైస్తో సహా ఎంత వస్తుంది అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక 2 minutes టైంలో, 2 minutes కూడా కాదు, 1 minute మీరు తెలుసుకోగలుగుతారు. నేను దానికోసం ఎక్సెల్ షీట్ తయారు చేశాను. అందులో మీరు జస్ట్ కార్ ఎక్స్-షోరూమ్ ప్రైస్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రైస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్-షోరూమ్ ప్రైజు, తర్వాత ఆర్టీఓ ఛార్జెస్, తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్, ఈ 3 వాల్యూస్ వేస్తే కనుక మీ కార్ ఏదైనా, దాని వేరియంట్ ఏదైనా, దాని ఆన్ రోడ్ ప్రైస్ మీకు తెలిసిపోద్ది. సో షోరూమ్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటే మిమ్మల్ని మోసం చేయలేరనమాట. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో గైస్, మీ కార్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంతకు వస్తుంది ఎగ్జాక్ట్గా, అంటే మన కొత్త జిఎస్టీ ఛార్జెస్ తగ్గాయి కదా, దానివల్ల ఎంతకు వస్తుందని తెలుసుకునే ముందు కార్ యొక్క ప్రైజింగ్ ప్రాసెస్ చూద్దాం. సో మారుతి కంపెనీ వాళ్ళ కార్ తయారు చేశారనుకుందాం. వాళ్ళ ఫ్యాక్టరీలో తయారు చేసి ఈ ప్రైస్కి అమ్ముదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో అదేంటంటే ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటారు. సో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ అంటే ఫ్యాక్టరీ ప్రైస్ అనమాట. అది కార్ కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత షోరూమ్ దగ్గరికి వచ్చేసరికి, షోరూమ్ దగ్గర రావాలి ఆ కారు. సో వాళ్ళు మార్జిన్స్ వేసుకుంటారు. దాంతోపాటు గవర్నమెంట్ యొక్క ఛార్జెస్ పడతాయి, అవి జిఎస్టీ ఛార్జెస్. ఇప్పుడు జిఎస్టీ ఛార్జెస్ మనకి తగ్గడం వల్ల కార్ ప్రైస్ అయితే తగ్గుతున్నాయి. సో ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ వేసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వస్తుంది. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఇంకా మళ్ళీ ఆర్టీఓ ఛార్జెస్ యాడ్ అవుతాయి. ఆర్టీఓ ఛార్జెస్లో మనకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, నెంబర్ ప్లేట్ ఛార్జెస్, తర్వాత మనకి సర్వీస్ ఛార్జెస్, అలా కొన్ని ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి. అవి కాకుండా రోడ్ ట్యాక్స్ ఉంటుంది. రోడ్ ట్యాక్స్ మాత్రం ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 10 lakhs to 20 lakhs మధ్య కారు ఉంటే 18% రోడ్ ట్యాక్స్ పడుతుంది. 10 lakhs లోపల ఉంటే 14% రోడ్ ట్యాక్స్ పడుతుంది. సో రోడ్ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఎక్స్ షోరూమ్, ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్, జిఎస్టీ ఛార్జెస్, తర్వాత ఆర్టీఓ ఛార్జెస్, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్. ఇన్సూరెన్స్లో కూడా మీ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇవన్నీ కలుపుకుంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది అనమాట. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. ఇప్పుడు మనం చూద్దాం జిఎస్టీలో వచ్చిన చేంజెస్ ఏంటి, దానివల్ల స్మాల్ కార్స్కి బిగ్ కార్స్కి మధ్య ఎంత వేరియేషన్ వస్తుంది అనేది మనం చూద్దాం. సో గైస్, జిఎస్టీలో ఏం చేంజ్ వచ్చిందంటే, స్మాల్ కార్స్ అంటే 4 meter కన్నా తక్కువ లెంత్ ఉండాలి. దాంతోపాటు ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ అయితే 1200 cc కానీ 1200 cc కన్నా తక్కువ ఉండాలి. డీజిల్ కార్ అయితే 1500 cc కానీ 1500 cc కన్నా తక్కువ ఉండాలి. కానీ 4 meter లెంత్ అయితే మ్యాండేటరీ. ఆ 2 క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అయితేనే ఇది స్మాల్ కార్ కేటగిరీలోకి వస్తుంది. అండ్ దీనికి జిఎస్టీ ఛార్జెస్ 18% అవుతుంది. ఇంతకుముందు ఉన్న ఛార్జెస్ 28% జిఎస్టీ ప్లస్ 1% సెస్, అంటే మొత్తం 29% నుంచి ఇప్పుడు 18కి వస్తుంది అనమాట. బిగ్ కార్స్కి ఏంటి కేటగిరీ అంటే, ఇంతకుముందు ఏదైనా కారు 4 meter కన్నా ఎక్కువ లెంత్ ఉండి ఆర్ ఇంజిన్ కెపాసిటీ 1500 cc కన్నా ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్గా మీకు బిగ్ కార్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో అది జనరల్గా ఏంటంటే 45 to 50% జిఎస్టీ పడేది అనమాట ఇంతకుముందు. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం చేశారంటే టోటల్గా 40%కి పట్టుకొచ్చారు ఫ్లాట్గా. సో దానివల్ల బిగ్ కార్స్లో కూడా మనకి ప్రైస్ అయితే తగ్గుతుంది. సో ఇప్పుడు మనం క్యాల్కులేషన్లోకి వెళ్ళి చూద్దాం. సో గైస్, కార్ దేకో వెబ్సైట్కి ఫస్ట్ వెళ్దాం. సో కార్ దేకో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెట్ us సెర్చ్ ఫర్ టాటా నెక్సాన్. మీరు ఏ కార్ కావాలన్నా ఆ కార్ సెర్చ్ చేయండి. ఇక్కడ ప్రైస్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రైస్ దొరుకుతుంది అనమాట. సో ఏదైనా సరే మీరు ఏది తీసుకోవాలనుకుంటే ఆ ప్రైస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ నోట్ చేసుకోండి, తర్వాత ఆర్టీఓ ఛార్జెస్ నోట్ చేసుకోండి, ఇన్సూరెన్స్ ఎంత పడుతుందో నోట్ చేసుకోండి. ఇది మనం క్యాల్కులేటర్లో వేస్తే మనకు అప్పుడు రివైజ్డ్ ప్రైస్, మనకు జిఎస్టీ అప్లై చేశాక తగ్గిన ప్రైస్ ఎంతో మనకు ఆన్ రోడ్ ప్రైస్తో సహా మనకి వస్తుంది అన్నమాట. అది మీకు చూపిస్తాను. సో స్మాల్ కార్స్, ఇది ఫస్ట్ వచ్చేసి మనం స్మాల్ కార్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్మాల్ కార్స్ మీద అయితే 18% అయితే జిఎస్టీ తగ్గింది. కానీ స్మాల్ కార్స్లో కూడా రోడ్ ట్యాక్స్ అనేది వేరీ అవుతుంది అనమాట. ఎక్స్-షోరూమ్ ప్రైస్ 10% కన్నా 10 lakhs కన్నా తక్కువ ఉంటే ఒక రోడ్ ట్యాక్స్ ఉంటుంది. 10 lakhs కన్నా తక్కువ ఉంటే 14% ఉంది. 10 to 20 lakhs ఉంటే 18% ఉంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అందుకు ఇక్కడ మీరు కింద టేబుల్ చూసుకొని
దాన్ని బట్టి ఇక్కడ పర్సంటేజ్ అయితే మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇక్కడ యాడ్ చేయండి, తర్వాత ఆర్టీఓ ఛార్జెస్ యాడ్ చేయండి, ఇన్సూరెన్స్ ఛార్జెస్ యాడ్ చేయండి. కొన్ని కార్స్ ఏవైతే 10 lakhs కన్నా కాస్ట్ ఎక్కువ ఉంటాయో ఎక్స్ షోరూమ్ ప్రైస్, వాటికైతే టీసీఎస్ వాల్యూ ఉంటుంది అనమాట. సో అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో యాడ్ చేస్తే మీకు అండ్ ఈ పర్సంటేజ్ ఇక్కడ యాడ్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఈ ప్రైస్ అయితే చూపించేస్తుంది. కావాలని చూడండి, ఇక్కడ నేను మారుస్తాను వాల్యూ. 13,29,000 ఉంది కదా, దీన్ని 12,29,000 చేసి చూద్దాం. సో అప్పుడు మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఇక్కడ కింద ఎంత మారుతుందో తెలుస్తుంది. 12,29,000. సో ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ మనకి మారిపోయింది అనమాట. మళ్ళీ 13,29,000 వేద్దాం. 13,29,000 ఇక్కడ 14,98,000 వచ్చింది అనమాట. సో మొత్తం ఇలా ఈజీగా సింపుల్గా మీరు జస్ట్ ఆ 3 steps ప్లస్ రోడ్ ట్యాక్స్. సాధారణంగా అయితే మనకి 10 lakhs లోపల స్మాల్ కార్స్ 14% ఉంటుంది. బట్ మీ కార్ ఇది ఎక్కువ అయితే కనుక, కార్ ఒకవేళ 10 lakhs కన్నా ఎక్కువ షోరూమ్ ప్రైస్ ఉంటే అప్పుడు 18కి అయితే వేసుకొని, సో ఏవైతే ఎల్లో వాల్యూస్ ఉన్నాయో అవి ఒకటే మాత్రం మీరు యాడ్ చేయండి. మీకు మీ ఆన్ రోడ్ ప్రైస్ అయితే దొరికేస్తుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ 90, ఇది చాలా క్లోజ్గా ఉంటుంది, యాక్యురసీ అయితే ఉంటుంది. మీకు కొంచెం మార్జిన్ 2-3% ఎర్రర్ అయితే ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అయితే ఇది యాక్యురేట్గా ఉంటుంది అనమాట. సో గైస్, ఇప్పుడు మన బిగ్ కార్స్లో ఎంత అనేది క్యాల్కులేషన్ అది కూడా మీకు చేసి చూపిస్తాను. సో బిగ్ కార్స్ తీసుకున్నట్లయితే అక్కడ కార్ దేకోలో మీరు ప్రైస్ అయితే ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆర్టీఓ ఛార్జెస్, ఇన్సూరెన్స్, టీసీఎస్ ఒకవేళ ఈ ప్రైస్ అయితే ఇక్కడ వేసుకోండి. అండ్ ఇక్కడ రోడ్ ట్యాక్స్ వరకు వచ్చేసరికి మీరు కిందకు వచ్చి ఒకసారి చూడండి. మీ కార్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 to 20 lakhs మధ్య ఉంటే 18% వేయాలి, 20 lakh to 50 lakhs మధ్య ఉంటే 20% వేయాలన్నమాట. సో 20 lakhs. సో రోడ్ ట్యాక్స్ ఇక్కడ నేను 20% వేసాను. ఒకవేళ మీది 10 to 20 lakhs అనుకోండి, 18%. సో మోస్ట్లీ 18% ఉంటుంది ఎక్కువ మంది. సో 18%తో మనం వెళ్దాం. సో దాన్ని బట్టి చూసుకుంటే మీకు ఇక్కడ ప్రైస్ అయితే మారుతుంది అనమాట. అండ్ ఈవెన్ ఇక్కడ మనం ఒకసారి 14 lakhsది ఇక్కడ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మార్చి చూద్దాం. 11,04,000 ఉంది కదా. సో ఇది మారిస్తే మీకు 12 lakhs చేద్దాం. సో ఇక్కడ ప్రైస్ అయితే 14,39,000 అయ్యింది. అదే 11 lakh వేసి చూద్దాం, 13 lakh అయింది. సో ప్రైస్ అలా మారిపోద్ది అనమాట. సో మీరు ఇక్కడ ప్రాపర్గా వాల్యూస్ వేస్తే, అండ్ ఈవెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు 11 lakh కాదు 12,1 ఇలా మారిస్తే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆర్టీఓ ఛార్జెస్ చూడండి, కొత్త ఆర్టీఓ ఛార్జెస్ అవి కూడా మారిపోతాయి అనమాట. ఎంటర్ చేస్తాను ఇప్పుడు. మీరు ఆర్టీఓ ఛార్జెస్ వైపు చూడండి, మారిపోయాయి. సో జస్ట్ ఇలా సింపుల్గా మీరు వాల్యూస్ అయితే యాడ్ చేసుకోండి. ఈ క్యాలిక్యులేటర్ మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో కార్ మామా హ్యాండిల్ ఫాలో చేసి నాకు మెసేజ్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. సో గైస్, చూసారు కదా మీ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలనేది. సో మీకు ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో @carmama మన ఛానల్ హ్యాండిల్, దానికి వెళ్ళి నన్ను ఫాలో కొట్టేసి నాకు మెసేజ్ పెట్టండి, మీకైతే లింక్ ఇచ్చేస్తాను. సో ఇది నేను మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అనమాట. అండ్ ఈ షీట్ యూస్ చేసుకుంటే మీరు జస్ట్ వితిన్ ఏ మినిట్ కూడా పట్టదు, ఒక 15 secondsలో మీకు మీ కార్ ప్రైస్ అయితే దొరుకుతుంది. ఇది చేయడానికి నాకు చాలా టైం అండ్ ఎఫర్ట్ పట్టింది. హోప్ యూ రెస్పెక్ట్ దట్. అండ్ మీరు ఒకవేళ కార్స్ కొనడం కోసం చూస్తున్నారు, ఎలాంటి కార్ కొనాలి అన్న కన్ఫ్యూజన్ ఉంటే కనుక 10 lakhs బడ్జెట్లో ఏ కార్స్ ఉన్నాయో పెట్టాను ఒక వీడియో. 12 lakhs బడ్జెట్లో ఏ కార్ కొనాలి అని పెట్టాను, అది కూడా మీరు చూడొచ్చు అనమాట.